చక్క కైలాస మార్గానికి గబ్బిలాన్ని కోరుతాడు. ఓ గబ్బిలం, అందరూ హంసల్ని వాటిని ఏరుకుంటారు, నేను అట్టడుగున వాడిని, నాకు అటువంటి హంసలు గొప్ప గొప్ప చిలకలు రావు, అంచేత నేను గబ్బిలాన్ని, నా గుడిసెలో తిరిగే గబ్బిలాన్ని నేను దొత్తగా ఎంచుకున్నానంట. ఆంధ్రుల యొక్క ఆంధ్ర విశేషాలు ఆయన చాలా రాశాడు గబ్బిలంలో. ఆ తర్వాత మన ఇతర దేశాల విషయాలు రాశాడు. ఇంట్లో ఆ గబ్బిలంతో అంటాడు, అడవైవన్ గుడి గోపురములు సందర్శించుమమ్ము పక్షిని, నీకు అడవులు కొండలు అడ్డుచేయవు కదా, వ్యోమయానంబునన్ సూర్యాల్పులు చెలరేగినన్ నిలువచ్చును ధర్మసత్రాలలో, పిడుగుల వద్ద ప్రవేశ యోగ్యతలు లేవు, పాపిని నాకు అచ్చటం. నువ్వు ఎక్కడ పెడితే విహరించవచ్చు, ఎక్కడైనా మార్గమధ్యం లాగు అని అంటూ అస్పృశ్యతను గురించి ఎక్కువగా, ఈ భారతదేశంలో ఉండేటువంటి అస్పృశ్యతని గురించి ఎక్కువగా దాంట్లో రాయడానికి గబ్బిలం పేరు పెట్టి రాశారు.